గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే క్యాలీఫ్లవర్ పచ్చడి అనమాట. ఈరోజు మన ఛానల్లో క్యాలీఫ్లవర్ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ అనమాట. టేస్ట్కి అయితే సూపర్, అంతే. అసలు ఆ ఫ్లేవర్ కానీ అదంతా చాలా బాగుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసేసేయండి. ఇది ఫ్రిడ్జ్లో పెడితే 1 మంత్ దాకా ఉంటుంది. బయట అయితే ఒక 5 to 10 days దాకా అయితే ఉంటుంది అనమాట. కాబట్టి కొంచెం క్వాంటిటీ చేసేసుకోండి. నేనైతే ఈ 1 కప్ తీసుకున్నాను అనమాట. మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఇట్లా మనకి ఏ సైజ్ కావాలో ఫ్లేవర్ ఆ సైజులో విరుచుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ వాష్ చేసుకొని పొడి బట్ట మీద మంచిగా ఒక 2 hours ఆరబెట్టేసాను అనమాట. ఒక చుక్క నీళ్ళు కూడా లేకుండా మంచిగా ఆరిపోయాకే పచ్చడి అయితే పట్టాలన్నమాట. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలైతే వేసాను. నేను తీసుకుంది కొంచెం క్వాంటిటీ కాబట్టి ఆ క్వాంటిటీకి తగ్గదైతే చెప్తున్నాను అనమాట. మీరు మొత్తం అంటే మీ క్వాంటిటీకి తగ్గట్టన్నా మొత్తం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకొని, నేను నా క్వాంటిటీకి చేస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసాను అంతే. మనం ఆవాలు వేసిన స్పూన్తోనే ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. మెంతులు ఒక 1/2 అనమాట. ఇంకా ఆవాలు వేగాక అవి కూడా తీసేసి మెంతులు కూడా వేయించుకోవాలన్నమాట. ఈ మెంతులు ఎక్కువ వేస్తే చేదు అనేది వస్తుంది, అందుకని చూసి వేసుకోండి. మంచిగా రోస్ట్ చేసేసేయాలన్నమాట. మెంతుల్ని కూడా ఇలా మంచిగా రోస్ట్ అయ్యాక తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట. ఈ 2 కలిపి ఇప్పుడు ఒకేసారి మనం తాలింపు పెట్టేసుకుందాం. తాలింపుకైతే ఆయిల్ పెట్టాను, హీట్ అవుతుంది. తాలింపు ముందే పెట్టుకుంటే ఈలోపు తాలింపు అయితే ఆరిపోతుంది అనమాట. మనం ఈ పిండి ఇవన్నీ పట్టుకేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కలకి అన్నిటికి కలుపుకునే లోపు తాలింపు అయితే ఆరుతుంది అనమాట. తాలింపు ఆరినాకే కలపాలి, అందుకని ఫస్ట్ అయితే తాలింపు పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే ఆవాల గింజలు ఇంకా మొత్తం తాలింపు దినుసులు అన్నీ వేసేసుకొని పోపుకి సంబంధించినవి అన్నీ ఎల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేయండి, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పచ్చడికి ఎల్లిపాయలే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు అయితే రెడీ అయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలకి మనం ఉప్పు కారం అవన్నీ పట్టించేసుకోవాలన్నమాట. అందుకని ఒక బౌల్ తీసుకొని క్యాలీఫ్లవర్ ముక్కలు అన్నీ వేసేసుకోవాలన్నమాట. మంచిగా వాష్ చేసుకోవాలి. ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి, అసలు వాటర్ అనేది లేదనమాట. వాటర్ అనేది లేకుండా వాష్ చేసుకొని మంచిగా ఆరబెట్టుకొని పచ్చడి పట్టుకుంటే బాగుంటుందన్నమాట. నిలవ ఉంటుంది ఎక్కువ రోజులు. 1 స్పూన్ దాకా సాల్ట్, అంతే 1 స్పూన్ కారం వేసుకోవాలి. మెంతిపిండి అనమాట. నేను పట్టింది మొత్తం పట్టేసింది అనమాట. నేను 1 స్పూన్ వేసాను కదా మెంతులు, అవన్నీ పౌడర్ మొత్తం నాకు ఆవు పిండి పట్టేసింది. కాబట్టి మీరు చూసుకొని మీకు వేసేసుకోండి. నేను మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం క్యాలీఫ్లవర్కి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి, అంతా పట్టేటట్టు. ఫస్ట్ కారం, ఉప్పు, ఆవపిండి అన్నీ, లేదంటే అక్కడక్కడే ఉండిపోతుంది అనమాట. అంటే కొంచెం మనం ఆయిల్ వేసాక కూడా మెల్ట్ అవుతుంది అనుకోండి. కాకపోతే ఫస్ట్ ఇట్లా కొంచెం క్యాలీఫ్లవర్కి పట్టిస్తే ఏమవుతుందంటే మంచిగా ఆ ఫ్లవర్ లోపలికి అట్లా కూడా వెళ్తుందనమాట. నానితే ఇంకా చాలా బాగుంటుంది. తాలింపు కూడా చల్లారిపోయింది. ఈలోపు తెచ్చి వేసేసుకుందాం, వచ్చేసేయండి. ఉప్పు కారం కలిపిన దాంట్లో తాలింపు వేసేసుకున్నాం కదా, వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆయిల్ వేయంగానే ముక్కలకి పట్టదు. అప్పుడు ఆయిల్ సరిపోలేదు అని ఇంకొంచెం ఆయిల్ వేయొద్దు, ఎందుకంటే అది సరిపోతుంది. మనం ఒక 1 night కనుక మంచిగా ఆయిల్ ఇదంతా మిక్స్ చేసి పక్కన పెట్టి తెల్లారి కనుక తిన్నామనుకోండి, టేస్ట్ అదిరిపోయిద్ది అంతే. కాబట్టి ఆయిల్ సరిపోలేదేమో అని ఇంకొంచెం అయితే వేయొద్దు. మరీ ఆయిల్ ఎక్కువైనా అంత టేస్ట్ బాగోదన్నమాట. ఇప్పుడు నాకు దాదాపు ఒక చిన్న కప్ ఆయిల్ అయితే పట్టింది, అందుకని చెప్తున్నాను. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. మనకి ఊరేకుంది, అది కొంచెం 1 night ఉండేకుంది ఆయిల్ పైకి తెలుతుంది. నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలా ఉంది ఆయిల్, తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీరు చూడండి. ఇట్లా మంచిగా ఆయిల్ని కూడా పట్టించేయాలన్నమాట. తాలింపుని కూడా క్యాలీఫ్లవర్లో మంచిగా పట్టించేసుకోవాలి. క్యాలీఫ్లవర్లో నూనె చల్లారాకే వేయాలని అయితే గుర్తుంచుకోండి. మంచిగా క్యాలీఫ్లవర్కి కూడా నూనె పట్టాక మనం 1 లెమన్ అయితే వేసుకున్నాము. నేనైతే ఒక లెమన్ వేస్తున్నాను అనమాట. మంచిగా వేసుకొని, అంటే నా క్వాంటిటీకి, మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఒక 2 లెమన్స్ వేసుకోవచ్చు, లేదా నాకన్నా కొంచెం తీసుకుంటే 1/2 సరిపోతుందనమాట. లెమన్ వేసుకొని ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఊరింది, నూనె ఎట్లా ఊరిందో. ఒక 5 minutes నేను అలా పక్కన పెట్టి తర్వాత లెమన్ కలిపాను అంతే. దానికే చూసారు కదా ఎట్లా ఊరిందో. ఇప్పుడు ఓవర్ నైట్ పెట్టి తర్వాత చూపిస్తాను మీకు ఓవర్ నైట్ పెట్టాక ఎలా ఉందో. ఇది చూసారా, ఓవర్ నైట్ అయితే పెట్టాను అనమాట. తర్వాత మూత తీస్తే ఆయిల్ చూసారు కదా మనకి ఎంత మంచిగా పైకి తేలిందో. ఎందుకని నేను చెప్పాను, ఆయిల్ సరిపోలేదేమో అని. అప్పటికప్పుడు మళ్ళీ ఆయిల్ వేస్తే ఎక్కువ అయిపోతుంది, మనకు ఆ టేస్ట్ కానీ ఆ కారం అదేం తెలీదు, ఉట్టి నూనెగా ఉంటుంది. కాబట్టి
క్యాలీఫ్లవర్ పచ్చడి ఇలా చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. వేడి అన్నంలో ఒక ముద్ద అలా వేసుకొని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. నచ్చిన రెసిపీ కంపల్సరీగా కమెంట్ చేసేసేయండి. అంతే, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్. సైనింగ్ ఆఫ్, మీ భార్గవి, తెనాలి పిల్ల వ్లాగ్స్.